అందరికీ నా నమస్కారములు. నా పేరు నందిని. నేను మాట్లాడడానికి గల కారణం, మా అమ్మగారికి గత 3 సంవత్సరాల నుంచి పెరాలసిస్తో ఇబ్బంది పడుతున్నారు. అయితే గత ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఉంది, కానీ అది ప్రతి దానికి ఉపయోగపడట్లేదు సార్. ఎంఆర్ఐ స్కానింగ్ అనగా ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్లు అనగా అవి గవర్నమెంట్ నుంచి చేయడానికి వీలు అవ్వట్లేదు సార్. అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే వేలుగా ఖర్చు అవుతున్నాయి సార్. దానికి మేము ఏదో రకంగా మధ్యతరగతి కుటుంబాలు చూస్తూ వదిలేయలేం కదా సార్. అందుకనేసి అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి ఏదో రకంగా బతకాలి అన్న ఉద్దేశంతో ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాం సార్. 3 సంవత్సరాలుగా గాయత్రి న్యూరో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్. సో చాలా ఖర్చు అయింది సార్, లక్షల్లో అయ్యింది. మా దగ్గర రిపోర్ట్స్ అవి ఉన్నాయి సార్. మేము డిసెంబర్ నెలలో పెన్షన్ కోసం అనేసి, పెరాలసిస్ పెన్షన్ కోసం అనేసి అప్లై చేస్తే సదరన్ సర్టిఫికేట్ కోసం స్లాట్ బుక్ చేశారు సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మేడం రావట్లేదు, మేము తర్వాత కాల్ చేస్తాం అనేసి పంపించేసా సార్. అలా మేమే అని కదా సార్, ఏలూరు నుంచి ఇంకా చాలా దూరం నుంచి కూడా వచ్చి వాళ్ళు పెరాలసిస్తో ఆ పేషెంట్ తీసుకొచ్చి చాలా ఇబ్బంది పడ్డారు సార్. మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి వాళ్ళు కాల్ చేయకుండా ఇప్పటికీ కూడా పెన్షన్ అందక ఇబ్బంది పడ్డా. ఆ పెన్షన్ అనేది వస్తే కొంచెం మందుల కన్నా ఉపయోగపడతాయి కదా అన్న ఉద్దేశంతో మాట్లాడినాను సార్. అలాగే గవర్నమెంట్ నుంచి ఆరోగ్యశ్రీ పథకం అనేది బ్రీఫ్గా చెప్పు, అందరూ మాట్లాడాలి కదా. ఓకే సార్. ఇప్పుడు ఏదైతే అమ్మాయిది కలెక్టర్ గారు అమ్మాయి పేరు రాసుకోండి, వెరిఫై చేసి ఇమీడియట్ కంప్లీట్ చేయండి. ఏం లేదు సార్, ఓన్లీ పెన్షన్ రావాలి, సీఎం రిలీఫ్ ఫండ్కి కొంచెం రావాలనేదే నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మాట్లాడుదురమ్మా. కూర్చోమ్మా, మాట్లాడుదమ్మా, కూర్చోమ్మా. ఏదైతే కూర్చో తమ్ముడు, కూర్చో మాట్లాడడం, కూర్చోండి. మీరు కూర్చోవయా, కూర్చో, చెప్తే వినవే. నువ్వు కూడా కూర్చోవయా, కూర్చో, మాట్లాడాలా. నువ్వు చాలా తెలివైన వాడివి, పనిచేయాలా, పనిచేసేది కూడా నేర్చుకోవాలి, మాట్లాడమే కాదు. మీరందరూ ఎట్టున్నారంటే నాకు పనులు చెప్పేసి వెళ్ళిపోదామని చూస్తున్నారు. నేను వచ్చింది మీ బాధ్యతలు కూడా గుర్తు చేయడానికి వచ్చాను. రెండూ ఉన్నాయి. ఎవరైనా సరే హక్కులు అడిగేవాళ్ళు బాధ్యత కూడా ఉండాలి. మీరు ఎవరైతే ఈరోజు బ్రహ్మాండంగా పనిచేశారో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు మైక్ అడగలేదు, వాళ్ళకి ఎత్తుక్కుంటూ మేము అవార్డులు ఇచ్చాం. ఆ పరిస్థితి అందరికీ రావాలి, సమస్యలు పరిష్కారం చేయాలి, నేను చేస్తాను. కానీ కొంతమంది, ఆ కుర్రాడు ఉన్నాడు బాగా యాక్టివ్గా ఉన్నాడు, ఆయనకు మైక్ కావాలి. అంటే ఒక విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు ఎవరైనా సరే ముఖ్యమంత్రి వచ్చాడా, ఈ మరి మీటింగ్ పెట్టాడా? జరిగాయి ఆ మీటింగ్లో? ఎప్పుడన్నా మైక్ ఇచ్చారా? ఎప్పుడన్నా తనుకే కాదు ఎక్కడికైనా వచ్చాడా? వస్తే నేరుగా పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు, విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటా వచ్చేవాళ్ళు, ఎవరికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు. మీరెక్కడో కూర్చుంటే వాళ్ళు ఎక్కడో కూర్చునేవాళ్ళు, ఆకాశంలో ఉండేవాళ్ళు. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఏమి చెప్పినా విని పరిపాలనలో సంస్కరణలు తేవాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంత మునిపి అడిగారు కొన్ని విషయాలు. మీరు కూడా ఆర్థిక పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో ఎట్టున్నాయంటే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, దానికి వడ్డీ కట్టాలి, అప్పు తీర్చాలి, సంపాదించాలి, మీ కష్టాలు తీర్చాలి. ఈరోజు అందుకే నేను చెప్పాను, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, ఈ 3 ద్వారా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు మీరందరూ ఉన్నారు. నేను 4వసారి ముఖ్యమంత్రి, 4వసారి ఎప్పుడు కూడా నాకు ఇన్ని ఇబ్బందులు కనపడలేదు. నాకే వెసులుబాటు దారి కనపడడం లేదు. అంటే అంత రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఈ రోజు చెప్తున్నాను,
నేను ఈరోజు ఆలోచిస్తాను, రేపు ఆలోచిస్తాను, ఎల్లుండి ఆలోచిస్తాను. ఇప్పుడే ఒక మిత్రుడు అన్నారు, 2004లో కానీ మీరందరూ ఓట్లేసి నన్ను గెలిపించుంటే ఈరోజు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాలి. 2019లో మళ్ళీ ఆ రోజు కూడా గెలిపించుంటే మళ్ళీ విభజన జరిగిన రాష్ట్రాన్ని మనం అగ్రస్థానంలోకి తీసుకుపోయేవాళ్ళం. అందులో కొన్ని తప్పులు నావి ఉన్నాయి. మీరు కూడా ఎక్కడికక్కడ ఓకే వేరే వాళ్ళు వస్తే ఏదో ఉద్ధరిస్తారనుకుంటారు. మళ్ళీ ఇదంతా కూడా చూస్తే వైకుంఠపాళి వారి పైకి ఎక్కడం, కిందన పడడం, మళ్ళా నేను పైకి తీసుకెళ్ళడం, ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఈరోజు గుజరాత్ ఉంది, 20 సంవత్సరాలుగా ఒకే ప్రభుత్వం ఉంది. మోడీ గారు సీఎంగా ఉన్నారు. ఆయన కంటే ముందు కూడా గవర్నమెంట్ ఉంది. మళ్ళా ఆయన సీఎం కొనసాగాడు. ఇప్పుడు ఆయన పీఎం అయ్యాడు. ఆ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంటే ఉంది. దానివల్ల లాభం ఏంటని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఎప్పుడైతే కంటిన్యూగా ఒక ప్రభుత్వం ఉంటే పనులు కూడా స్థిరత్వంగా జరుగుతాయి. దానివల్ల అభివృద్ధి కూడా సుస్థిరంగా ఉంటుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ ఎవరికి సమస్యలు లేవన్నాం, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మీరు చూస్తే ఈరోజు ఈ మీటింగ్ ద్వారా చెప్తున్నాను, ఈ ప్రభుత్వం నేను వస్తానే పేదల పింఛన్లు 3,000 నుంచి 4,000 పెంచాను. ఆ 3,000 కూడా ఎవరిచ్చారు? 200 నుంచి ఒకేసారి 2,000 రూపాయలు చేసింది నేనే చేశాను. అంత మునుపు కూడా పింఛను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. ఈరోజు 4,000 రూపాయలు పింఛను చేసి పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని, ఏప్రిల్ నెల నుంచే మీకు పింఛను ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం.